అందరికీ నమస్కారం అండి. చాలా తీవ్ర విషాదం అయితే జరిగింది. అయితే ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇప్పుడు వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుసుకుందాం. అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు వీడియో మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటనేది తెలుస్తుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీకు ఈ వీడియో నేను చెప్పి ఇన్ఫర్మేషన్ నచ్చితేనే లైక్ అండ్ కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి సమాచారం ఏంటి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, హైదరాబాద్లో అయితే ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. అసలు ఎందుకు చేసుకున్న విషయాలు మనం పూర్తిగా క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ మీకు చెప్తాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు. ఇద్దరేమో భార్య భర్తలు, అదేవిధంగా ఇద్దరు పిల్లలు, వీళ్ళందరూ కలిపి నలుగురు. అయితే ఈ నలుగురు కూడా చాలా సుఖ సంతోషాలతో చాలా బాగా అంటే వాళ్ళ జీవితంలో ఎటువంటి కష్టం లేకుండా ముందుకు పోతున్న తరుణంలోని పెద్ద కూతురు చనిపోయింది. పెద్ద కూతురు చనిపోవడంతో ఒకేసారి వీళ్ళు ముగ్గురు కూడాను దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎవరితో మాట్లాడకుండా ఇంట్లోనే ఎప్పుడు కూడా కృంగిపోతూ ఉండేవారు అన్నమాట. అటువంటి తరుణంలోని వారు ఇంట్లో ఉండకూడదని చెప్పేసి వేరే ఇల్లు కూడా అంబర్పేటకి మారారు. అంబర్పేటలో కూడా చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితో కూడా మాట్లాడకుండా ఇంట్లోనే ఎప్పుడు కూడా అలాగే ఉండేవారు. వాళ్ళలో వాళ్ళే కృంగిపోతూ ఉండేవారు అన్నమాట. అయితే పెద్ద కూతురు ఎప్పుడు గుర్తుకు రావడంతో వాళ్ళు మనోవేదనకి బాగా గురయ్యి ఇంకా నిర్ణయించుకున్నారు, ఈ ప్రపంచాన్ని వదిలి మనం వెళ్ళిపోదాం అని. ఇంకా ఆ దేవుడే మనల్ని పిలుస్తున్నాడని చెప్పేసి వాళ్ళే నిర్ణయించుకొని ముగ్గురు మొత్తం కుటుంబం అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు పాపం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.